హలో గైస్, మీరందరూ సంక్రాంతి హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. గారెలు బూరెలు కారాలతో మంచిగా మీరైతే తిన్నారు, మంచిగా ఎంజాయ్ చేశారని అయితే నేనైతే అనుకుంటున్నాను. మా ఊర్లో అయితే నాయుడుపేటలో ఏటి పండుగ జరిగింది. అక్కడికైతే కార్తీక వాళ్ళు వచ్చారు. మీకు తెలుసా కార్తీక వాళ్ళు యూట్యూబర్స్ కదా. నేనైతే చూడలేదు. గీతిక చూసి ఏ కార్తీక అంట పోయింది. వాళ్ళనైతే నేను నిలబడండి, మంచిగా నిలబడండి, ఫోటోలు తీస్తానంటే వాళ్ళేం మంచిగా నిలబడలేదు. అక్కడైతే లైటింగ్ మంచిగా లేదన్నమాట. అందుకే వాళ్ళకైతే వీడియో తీసాను. నేనైతే సెల్ఫీ వీడియో తీసుకున్నాను. అక్కడ నుంచి వెళ్ళంగానే ఫస్ట్ ఇక్కడ శాండ్తో మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. బాగుంది. కలర్స్ కూడా మంచిగా వేశారు. స్వాగతం సుస్వాగతం అంటూ రాసినారు అక్కడ. నెలవల్లి విజయశ్రీ మా ఎమ్మెల్యే గారు అనుకుంటా అసెంబ్లీకి, ఆమె ఫోటో వేసి చేశారు. ఫ్లెక్సీలు మంచిగా పెట్టినారు. గీతిక అయితే లాగ్ చెప్తూ హాయ్ గాయ్స్ అది ఇదని చెప్తుంది. పక్కన ఒక అంకుల్ వచ్చి చెప్పండి అన్నాడు. సిగ్గుపడిపోయి చెప్పలేదు. గీతిక మంజులత్త కూతురు చూపించాను కదా నేను మొన్న. మంజులత్తోళ్ళ ముగ్గుని, అదే మంజులత్తోళ్ళ కూతురు గీతిక. నేను గీతిక మంజులత్త పెంచులాంటి అయితే వచ్చాము. ఇక్కడికి జనాలు అయితే చాలామంది ఉన్నారు గైస్. అక్కడ మేమైతే ముందరికి వెళ్తున్నాము. ఏదో ఒకటి వాళ్ళు జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పే లోపలికి మేమైతే ముందర స్టేజ్ దగ్గరికి నిలబడి చూద్దామని అయితే చాలా ప్రయత్నించి ఆరాటంతో వెళ్ళి చూసాము. కానీ కనిపించింది, కళ్ళకైతే కనిపించింది. ఫోన్లో క్యాప్చర్ చేయడానికి అంత కెపాసిటీ లేదన్నమాట మన ఫోన్కి. చూడండి, స్టేజ్ అంతగా క్లియర్గా కనిపించదు. వచ్చారు ఎవరో, సరిగమప నుంచి ఎవరో వచ్చి పాటలు పాడారు. వాళ్ళ పేరు కూడా నాకు తెలీదు. బాగానే పాడారు, మంచిగా పాడారు. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగింది. చూడండి మంచిగా వేశారు. అది ఉంది కదా, పల్సర్ బైక్ సాంగ్ ఉంది కదా, అది వేశారు. మంచిగా వేశారు అందరూ. మాకైతే కళ్ళకైతే మంచిగా దగ్గరగానే కనిపించింది. ఫోన్లో క్యాప్చర్ చేయడానికి రాలేదు. ఆయన ఎవరో వచ్చారు. వాళ్ళందరూ నాకు తెలియదు ఫ్రెండ్స్, నేను అంతగా చూడను. తర్వాత ముగ్గులు పోటీలు జరిగాయంటే ముగ్గులు పోటీలు గాంధీ మందిరం దగ్గర జరిపారు నాయుడుపేటలో. అక్కడ 5 ప్రైజెస్ ఇచ్చారు. ఫస్ట్ ప్రైజ్ మిక్సీ జారు, సెకండ్ ప్రైజ్ ఏంటో తెలియలేదు, అవేం తెలియలేదు. తర్వాత స్పెషల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అలా ముగ్గులు పోటీలు జరిగాయని మాకు అసలు తెలియదు గైస్. వాళ్ళు ప్రైజ్లు ఇచ్చేంతవరకు కూడా అయ్యో జరిగాయా, జరుగుంటే మనం కూడా పార్టిసిపేట్ చేస్తూనే ఉండొచ్చు కదా, తెలుసుంటే అనుకున్నాము. కానీ అవి గాంధీ మందిరంలో జరిపారు కాబట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేదానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే మాది లోతువానిగుంట నుంచి గాంధీ మందిరంకి వెళ్ళాలంటే చాలా దూరం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అంత దూరం వెళ్ళి ముగ్గులు వేయడానికి. కానీ ఇచ్చారు. తర్వాత గీతిక విమానం ఎక్కింది. చిరపిల్లకాయల విమానం అంటే కొలంబస్ ఎక్కుదాం అనుకుంది. నేను ఎక్కుదాం అనుకుంటే చిన్నపిల్ల కదా గీతిక, అంటే 5th క్లాస్ పాప అనుకోండి. అంత చిన్న పాపని ఎలా కొలంబస్ ఒకదాన్ని ఎక్కిస్తామని చెప్పేసి, మాది అదిగా జనాలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళమ్మ విమానం ఎక్కించింది. పాపం ఒక చిన్న పిల్లోడిని పట్టుకున్నది. వాళ్ళు చూసారా మిడిల్లో వినాయకుడు భలే ఉన్నాడు కదా, భలే తిరుగుతున్నాడు కదా. ఆ వినాయకుడు చూసి నాకైతే వీడియో తీయబుద్ధి అయింది. మంచిగా ఉంది. ఇక్కడ ఈ విమానం ఆపరేట్ చేసే ఆయన గీతిక వాళ్ళ అమ్మకి తెలిసిన ఆయన. అంతకుముందు మా వీధిలోనే ఉన్నారంట ఒక 15 సంవత్సరాల క్రితం. ఆయన అయితే పాపం గీతిక వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఎంత మంచి ఆయనకున్న దాంట్లో కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. తర్వాత నేను గీతిక వాళ్ళతో వెళ్ళాను ఏటి పండగకి. కానీ మా అమ్మ వాళ్ళు బజార్కి వెళ్ళేసి తర్వాత వచ్చారు ఏటి పండగకి. వాళ్ళని కనుక్కోవడానికే నా టైం అంతా అయిపోయింది గైస్. వస్తూ ఉంటే చిలక జోష్యం అంట గైస్. ఏదో వ్లాగ్ కోసం కూర్చోమని చెప్పినాను. మొత్తం అదంటే మాకైతే నమ్మకం లేదు. ఆయన ఏమోలేండి, వాళ్ళ బతుకు తిరుగు అంటారు కదా, ఏదో చెప్పినాడు. చిలకని తీద్దాం అనుకున్నాను కానీ నేను చిలకని తీసినట్టు అసలు కనిపించలేదు. చిలకనే తీసాను నేను, కానీ చిలక అయితే కెమెరాలో పడలేదు గైస్. చాలా బాధాకరం చిలకతో. బాయ్ గైస్.